శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడను. ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 13వ తేదీ శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, శనివారం. తిథి బహుళ త్రయోదశి, మధ్యాహ్నం 2:03 వరకు. నక్షత్రం కృత్తిక, రాత్రి 12:24 వరకు. వర్జం మధ్యాహ్నం 1:07 నుంచి 2:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:28 నుంచి 7:12 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. అమృతకాలం రాత్రి 11:09 నుంచి 12:34 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుంచి 12:43 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:15 నుంచి 4:58 వరకు. సూర్యోదయం ఉదయం 5:42. సూర్యాస్తమయం సాయంత్రం 6:51. ఈరోజు విశేషం మాస శివరాత్రి. ఈరోజు చాలా విశేషమైన రోజు. ఎందుకంటే ఈరోజు మాస శివరాత్రి. ప్రతి నెల కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చే ఈ మాస శివరాత్రికి మన పురాణాల్లో, మన ఆచార వ్యవహారాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఏడాదికి ఒక్కసారి వచ్చే మహాశివరాత్రిని మనం ఎంత భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉండి జరుపుకుంటామో, ఈ మాస శివరాత్రి కూడా పరమశివుడికి అంతే ఇష్టమైన రోజు. మనకు ప్రతి నెల వచ్చే ఈ పండుగ ఒక రకంగా మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి దొరికే ఒక అద్భుతమైన అవకాశం. శివుడు అభిషేక ప్రియుడని మనందరికీ తెలిసిందే. ఆయనకి పెద్ద పెద్ద పూజలు చేయాలి, నవగ్రహ హోమాలు చేయాలి, లేకపోతే ఖరీదైన నైవేద్యాలు పెట్టాలి లాంటి నియమాలు ఏవీ లేవు. ఆ భోళా శంకరుడికి అహంకారం లేని స్వచ్ఛమైన మనస్సు ఉంటే చాలు. శివలింగంపై ఒక చెంబు నీళ్లు ఆయన నెత్తిన పోసి భక్తితో 2 మారేడు దళాలు పెడితే చాలు, మురిసిపోయి అడిగిన వరాలు ఇచ్చే దయామయుడు ఆయన. అందులోనూ ఈ జూన్ 13వ తేదీన శనివారం నాడు ఈ మాస శివరాత్రి రావడం అనేది ఇంకొక పెద్ద విశేషం. సాధారణంగా శనివారానికి అధిపతి శనీశ్వరుడు. ఈ శనిదేవుడికి పరమశివుడు గురువు లాంటి వాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ శనివారం నాడు ఎవరైతే ఉదయాన్నే లేచి శివారాధన చేస్తారో వాళ్ళకి ఆ పరమేశ్వరుడి దయతో పాటు శని దోషాలు, ఏలినాటి శని, అష్టమ శని లాంటి బాధల నుంచి కూడా చాలా వరకు ఉపశమనం దొరుకుతుంది. జీవితంలో అనవసరంగా ఎదురయ్యే అడ్డంకులు, కోర్టు వ్యవహారాలు, పనుల్లో జాప్యం లాంటివి దానంతటవే తొలగిపోతాయి. మరి ఈరోజు ఇంట్లో లేదా గుడిలో పూజ ఎలా చేసుకోవాలంటే దానికి పెద్ద పట్టింపులేమీ లేవండి. ఉదయాన్నే కాస్త త్వరగా నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన ఉతికిన బట్టలు వేసుకోండి. వీలైతే మీ ఊరిలో లేదా ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా శివాలయానికి వెళ్ళండి. అక్కడ శివలింగానికి మీ చేతుల మీదుగా కొంచెం నీళ్లు లేదా పాలు, పెరుగుతో అభిషేకం చేసుకోండి. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మారేడు దళాలతో పూజించడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆ ఆకుల్లో ఉండే పవిత్రత శివుడి మనస్సును వెంటనే ఆకర్షిస్తుంది. ఒకవేళ పనుల ఒత్తిడి వలనో, ఆరోగ్యం బాగాలేకనో గుడికి వెళ్ళలేని వాళ్ళు దిగులు పడకండి. ఇంట్లోనే దేవుడి మందిరంలో శివుడి పటం లేదా చిన్న లింగం ఉంటే శుభ్రంగా నీళ్లతో తుడుచుకుని గంధం బొట్లు పెట్టి దీపారాధన చేయండి. కింద ప్రశాంతంగా కూర్చుని మనసారా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రంలో ఉన్న శక్తి అంతా ఇంత కాదు. అది మన మనస్సుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలను తరిమేస్తుంది. మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక దశలో ఎన్నో రకాల మానసిక ఒత్తిళ్లు, భవిష్యత్తు గురించి భయాలు, ఆర్థిక సమస్యలు ఉంటూనే ఉంటాయి. మనం ఎంత కష్టపడినా ఏవో ఆటంకాలు వస్తుంటాయి. ఈ మాస శివరాత్రి పూజ వీటన్నింటికీ ఒక అద్భుతమైన మందు లాంటిదని చెప్పచ్చు. దేవుడు మన కష్టాలను పూర్తిగా మాయం చేయకపోయినా ఆ కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. శివుడు లయకారుడు కదా, ఆయనను నమ్ముకుంటే మన బాధలను, దారిద్ర్యాన్ని కూడా లయం చేస్తాడు. ముఖ్యంగా సాయంత్రం ప్రదోషకాలంలో, అంటే సూర్యుడు అస్తమించే సమయంలో లేదా ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని దీపం వెలిగించి ధ్యానం చేయడం వల్ల మన పాపాలన్నీ నశించిపోతాయని పెద్దలు చెబుతారు. ఈ సమయంలో చేసే శివనామ స్మరణ వల్ల అప్పుల బాధలు తగ్గుముఖం పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది. అలాగే ఇంట్లో పిల్లల చదువులు, పెద్దవాళ్ల ఆరోగ్య విషయాల్లో కూడా మంచి మార్పులు కనిపిస్తాయి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే అవన్నీ సమసిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఇక ఉపవాసం విషయానికి వస్తే చేయగలిగిన వాళ్ళు, ఆరోగ్యం సహకరించే వాళ్ళు ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివదర్శనం చేసుకున్నాక రాత్రికి భోజనం చేయడం చాలా మంచిది. కానీ షుగర్, బీపీ లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు
వయసు పైబడిన వాళ్ళు కఠినమైన ఉపవాసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సిన పనేమీ లేదు. పండ్లు, పాలు లేదా ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు. దేవుడు ఎప్పుడూ మన మనస్సులోని భక్తిని, నమ్మకాన్ని చూస్తాడు, కానీ మనం కడుపు మార్చుకుని రోగాల బారిన పడడాన్ని కాదు కదండి. చివరగా నేను చెప్పేది ఒక్కటే, ఈ జూన్ 13 శనివారం నాడు వచ్చిన ఈ పవిత్రమైన మాస శివరాత్రి పర్వదినాన్ని వృధా చేసుకోకండి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్లు, టీవీలు, ఆఫీస్ పనులంటూ క్షణం తీరికలేని ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కనీసం ఈ ఒక్క రోజైనా కాసేపు ఆ భగవంతుడి కోసం సమయం కేటాయించండి. కళ్ళు మూసుకుని ఒక 5 నిమిషాలు మనసారా ఆ నీలకంఠుణ్ణి వేడుకోండి. స్వామి, నా వంతు కష్టపడుతున్నాను, నా కుటుంబ భారం, నా పిల్లల బాధ్యత నీదే అని అప్పగించండి. ఇక ఈరోజు పూజ చేసిన వారు ఓం నమః శివాయ అని 3 సార్లు తలుచుకోండి. వివిధ కారణాల వలన పూజ చేయలేకపోయిన వారు మదన పడకండి. ఓం నమః శివాయ, శివాయ నమః అని 108 సార్లు మనస్సులో జపించండి. కమెంట్స్ రూపంలో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఆ మహాదేవుడి ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని, మీరు తలపెట్టిన పనులన్నీ ఈరోజు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శుభోదయం. శుభ శనివారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అందరినీ గుడ్డిగా నమ్మకూడదు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో బంధువుల సహకారం లభిస్తుంది. ఉద్యోగులు అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కొత్త పనులను ప్రారంభించకుండా చేతిలో ఉన్న వాటిని పూర్తి చేస్తారు. ఉత్సాహంగా పనిచేస్తారు. వ్యాపారం సంతృప్తికరంగా సాగుతుంది. అయితే వ్యాపార విస్తరణ పనులు మాత్రం వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. కోర్టు పనుల్లో అనుకూలత ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ పెద్దల సలహాలను పాటిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. నిర్మాణ పనులపై మనసు నిలుపుతారు. ముఖ్య కార్యాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి. నిదానంగా పనులు పూర్తి చేయండి. ఆర్థిక లాభం ఉంది. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో విభేదించవద్దు. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. ఒత్తిళ్లు ఉన్నాయి. ఓర్పు వల్ల కోల్పోయినవి తిరిగి లభిస్తాయి. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. మేలు జరుగుతుంది. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు కార్యాలయంలో మంచి ఫలితాలను పొందుతారు. కార్యాలయంలో పురోగతి ఉంటుంది. మీరు సీనియర్ అధికారుల విశ్వాసాన్ని, సహోద్యోగుల గౌరవాన్ని పొందుతారు. మీరు విదేశీ ఉద్యోగంలో మంచి ఫలితాలు పొందుతారు. మీరు మంచి స్థానం పొందవచ్చు. ఇష్టదేవతా స్మరణ శక్తినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. విద్యార్థులపై చదువు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వైవాహిక జీవితంలో ఆనందాన్ని పొందుతారు. కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భార్య మీ మనస్సుకు తగిన విధంగా నడుచుకుంటుంది. వివాహాది శుభకార్యాల కారణంగా ఖర్చులు పెరుగుతాయి. అందరి సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. విద్యార్థులకు శ్రమ తగ్గుతుంది. పనులు పూర్తి చేయడంలో పట్టుదల కనపరుస్తారు. రాజకీయ, ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. స్నేహితులు, బంధువర్గంతో సంబంధాలు పెరుగుతాయి. వ్యవసాయదారులు సంతృప్తిగా ఉంటారు. రాబడి సంతోషాన్ని ఇస్తుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శుభయోగం ఉంది. ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చు విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. గౌరవప్రద జీవితం కొనసాగుతుంది. కొన్ని ప్రతిబంధకాల నుంచి బయటపడతారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. భూ గృహ యోగాలు ఉన్నాయి. సౌభాగ్యం సిద్ధిస్తుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని విధాలా కలిసి వచ్చే కాలం ఇది. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు ఉపకరిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెలువరిస్తాయి. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది. తలపెట్టిన పనుల్ని పూర్తి చేస్తారు. దగ్గర బంధువు ఒకరికి ఆర్థికంగా సహాయపడతారు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం పరంగా వ్యాపారులకు బాగానే ఉంటుంది. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆంజనేయ ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు కార్య సాఫల్యం గోచరిస్తుంది. కుటుంబ ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనం మూలంగా ఖర్చులు ఉండవచ్చు. భూముల వ్యవహారంలో జాగ్రత్త వహిస్తారు. అన్నదమ్ములు, బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడవచ్చు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇరుగు పొరుగుతో కలహాలు రావచ్చు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.
ఉద్యోగులు అధికారుల ఆదరణ పొందుతారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ అవసరం. అవసరాలకు ధనం అందుతుంది. రుణ భారం సూచితం. మొహమాటం వల్ల కొత్త సమస్యలు వస్తాయి. దృఢ సంకల్పంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. అధికారులు ఒత్తిడి తగ్గుతుంది. ఆచితూచి మాట్లాడడం వల్ల సమస్యలు ఉత్పన్నం కావు. వృత్తిపరంగా మంచి సమయం. ఉద్యోగంలో మంచి స్థానం పొందే అవకాశాలు ఉన్నాయి. మీ పని పట్ల సీనియర్ అధికారులు సంతోషిస్తారు. ఈ సమయం మీ ప్రచారానికి ఉపయోగపడుతుంది. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. మీరు కొత్త రంగంలో ఉపాధిని పొందవచ్చు. లక్ష్మీ స్తుతి ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు శుభవార్తలు వింటారు. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఆర్థిక ఒప్పందాలు, వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగులకు పై అధికారుల ఆదరణ లభిస్తుంది. పని భారం పెరిగినా సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. ఆస్తుల విషయంలో తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల వల్ల కార్య సాఫల్యం ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కోర్టు పనుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇంట బయట సంతృప్తిగా ఉంటారు. తీర్థయాత్రలకు వెళ్లే ఆలోచన చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవిక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అదృష్టం ఉంటుంది. బంధువుల సహకారం లభిస్తుంది. మీరు నమ్మిన సిద్ధాంతం కాపాడుతుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. వ్యతిరేక ఫలితాల నుంచి త్వరగా బయటపడతారు. సుఖ సంతోషాలు ఉంటాయి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. ఉత్తమ కాలం నడుస్తోంది. జ్ఞానం వృద్ధి చెందుతుంది. అనుకున్నది సాధిస్తారు. కెరియర్ పరంగా కొంచెం కష్టంగా ఉంటుంది. ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి ఆఫీసులో ఒడిదుడుకులు తగ్గుతాయి. ఆఫీస్ సహోద్యోగులు మీకు వ్యతిరేకంగా వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తారు. మీకు సీనియర్ అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. మీ పని పట్ల సంతృప్తితో ఉంటారు. శివారాధన శ్రేయస్సునిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆస్తులు, భూముల విషయంలో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. పెండింగ్లో ఉన్న కోర్టు కేసుల్లో కదలిక వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి పనులు పూర్తి కావడంపై మనసు నిలుపుతారు. స్థానచలనం, ఉద్యోగంలో మార్పు ఉండవచ్చు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. పారిశ్రామికవేత్తలకు రాబడి పెరుగుతుంది. ఉద్యోగస్తులు పనితీరుతో పై అధికారుల మెప్పు పొందుతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆపదలు తొలగుతాయి. విఘ్నాలను అధిగమిస్తారు. అభీష్టాలు నెరవేరుతాయి. ముఖ్యమైన వ్యక్తుల వల్ల కలిసి వస్తుంది. గృహంలో శుభాలు జరుగుతాయి. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మోసం చేసేవారు ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు మీ అధికారం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ మరోవైపు కార్యాలయంలో కలహాల పరిస్థితి ఉండవచ్చు. కార్యాలయంలో ఎవరితోనూ అనవసరంగా జోక్యం చేసుకోకండి. సహోద్యోగులతో మంచిగా ప్రవర్తించండి. మీరు మీ పనిని సకాలంలో పూర్తి చేస్తే మీపై వచ్చిన ఫిర్యాదును కూడా పనికిరాదని రుజువవుతుంది. శివ దర్శనం ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఆఫీసులో తోటివారితో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. ఉత్సాహంగా ఉంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. ఇంటికి కావలసిన కొత్త వస్తువులు, దుస్తులు కొంటారు. కళాకారులకు, సాహితీవేత్తలకు బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. స్నేహితులు, బంధువులతో కార్య సాఫల్యం. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందడంలో జాప్యం జరగవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. దైవిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆశించింది దక్కుతుంది. అవరోధాలను అధిగమించి పనులు పూర్తి చేస్తారు. చాకచక్యంగా వ్యవహరించి పెద్దల మన్ననలు పొందుతారు. ఉపద్రవాలు ఉంటాయి. తెలివిగా ముందుకు సాగాలి. మాట పట్టింపులకు పోవద్దు. ఏకాగ్రత అవసరం. ఆర్థిక లాభం ఉంటుంది. అధిక ఖర్చు ఉంటుంది. శుభం జరుగుతుంది. కెరియర్ పరంగా బాగానే ఉంటుంది. అయితే ఈ కాలంలో కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. అదృష్ట బలహీనతల వల్ల చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. అయితే ఉద్యోగస్తులకు పూర్తి స్థాయిలో పదోన్నతులు కల్పిస్తారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా ఈ సమయంలో శుభవార్తలు అందుతాయి. ఇష్టదైవాన్ని దర్శించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాల్లో నలుగురి సహకారాన్ని తీసుకుంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త వహిస్తారు. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి. బంధువులు, స్నేహితుల మూలంగా ఖర్చులు పెరగవచ్చు.
కొత్త పనులను ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులను పూర్తి చేయడం మంచిది. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. వ్యాపారులకు భాగస్వాములతో సంబంధాలు మెరుగవుతాయి. నూతన పెట్టుబడులు వాయిదా వేసుకుంటారు. కోర్టు పనుల్లో కొంత ఊరట లభిస్తుంది. అదృష్ట యోగం ఉంది. అనుకున్న ఫలితం వస్తుంది. శ్రమ అవసరం. వ్యాపార లాభం ఉంటుంది. మొహమాటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సమయానికి పని పూర్తి చేయడం వల్ల లాభపడతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. చక్కటి ఆలోచన శక్తి లభిస్తుంది. ఆనందంగా కాలం ముందుకు సాగుతుంది. శ్రమతో ఉద్యోగంలో విజయావకాశాలు ఉంటాయి. కార్యాలయంలో మీ పని ప్రశంసలు కురిపిస్తుంది. అధికారులు మిమ్మల్ని విశ్వసిస్తారు. మీ ప్రమోషన్ మార్గం తెరవవచ్చు. మీ సహోద్యోగులతో మంచిగా ప్రవర్తించండి. కొందరు వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విష్ణు స్తుతి శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సలహాలు సంప్రదింపులకు ప్రాధాన్యం ఇస్తారు. ఇంట్లో వాతావరణం సంతృప్తిగా ఉంటుంది. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. ఆత్మీయులు స్నేహితుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. భూముల కొనుగోలు విషయంలో జాగ్రత్త వహిస్తారు. ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పై అధికారుల ఆదరణ లభిస్తుంది. సంగీత సాహిత్య రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలించిన ఇరుగు పొరుగుతో వివాదాలు ఏర్పడవచ్చు. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ధనలాభం సూచితం. అదృష్ట ఫలాలు అందుతాయి. ఏకాగ్రత లోపించనీయవద్దు. సున్నితమైన అంశాల్లో స్పష్టత అవసరం. అనవసరమైన విషయాల్ని మనసుకు తీసుకోవద్దు. ఓర్పుతో వ్యవహరించండి. ఉత్సాహంగా ముందుకు సాగండి. గొప్ప భవిష్యత్తు లభిస్తుంది. వ్యాపారం లేదా వ్యాపారంలో విపరీతమైన లాభం ఉంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కార్యాలయంలో మంచి పనితీరు కారణంగా మీరు ప్రజల నుంచి కూడా ప్రశంసలు పొందుతారు. చాలా కాలంగా ఎక్కడైనా ఉద్యోగం గురించి చర్చలు జరుగుతుంటే ఈ సమయంలో మీరు శుభవార్తను పొందవచ్చు. శని ధ్యానం మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. నలుగురిలో మంచి పేరును పొందుతారు. నిర్మాణాత్మక పనులను చేపడతారు. పిల్లలు చదువులో రాణిస్తారు. వృత్తి వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. పనుల్లో పట్టుదల ఏకాగ్రత కనపరుస్తారు. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. విదేశీ ప్రయాణాలు దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. రాజకీయ ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి. ఉద్యోగులకు ఆఫీసులో అన్ని విధాలుగా అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల ఆదరణ సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ స్థానచలన సూచనలు ఉంటాయి. పెద్దల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆచితూచి అడుగు వేయండి. ఆర్థిక విషయాల్లో శ్రద్ధ అవసరం. నిదానంగా పనులు చేయడం ద్వారా లాభపడతారు. 1-2 సార్లు ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. కొందరు తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉంది. స్వతంత్రంగా తీసుకునే నిర్ణయం శక్తిని ఇస్తుంది. గతంలో చేసిన మేలు అక్కరకు వస్తుంది. అది మంచి సమయం. ఉద్యోగంలో అనవసరపు ఆందోళనలు తొలగుతాయి. కార్యాలయంలో ప్రమోషన్కు అవకాశం ఉంది. కుట్రలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాల మార్పు విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికి ఈ నెల చాలా బాగుంటుంది. వారికి నచ్చిన ఉద్యోగం లభిస్తుంది. కార్యసిద్ధికి నవగ్రహ ధ్యాన శ్లోకాలు పఠించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు పొందుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కుటుంబ పెద్దల మూలంగా పనులు కలిసి వస్తాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు విదేశాల్లో పై చదువుకు అవకాశం రావచ్చు. పాత బాకీలు వసూలు కావడంలో ఆలస్యం ఉంటుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యవసాయదారులకు దిగుబడి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలు మేలు చేస్తాయి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అవసరానికి తగ్గట్టుగా సరైన నిర్ణయాలు తీసుకుంటారు. లాభదాయకంగా కాలం ముందుకు నడుస్తుంది. అదృష్టవంతులవుతారు. పనిలో శ్రమ పెరుగుతుంది. దైవ బలం రక్షిస్తుంది. విశ్వాసంతో పనిచేసి ఉజ్వలమైన భవిష్యత్తును సాధిస్తారు. అంచెలంచెలుగా ఎదుగుతారు. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ఫలాలు బాగుంటాయి. పేరు ప్రతిష్టలు ఉన్నాయి. కెరియర్ పరంగా కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మంచి ఫలితాలు ఉంటాయి. చేసే పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. కార్యాలయంలో సమస్యలు తొలగుతాయి. వ్యాపారంలో సమస్యలు తగ్గుతాయి. కానీ మీ వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఇష్టదైవ స్మరణ సదా శక్తినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. పెద్దలు అనుభవజ్ఞుల సలహాలకు ప్రాధాన్యం ఇస్తారు.
ఉద్యోగ ప్రయత్నాలలో కొంత ఊరట లభిస్తుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. కోర్టు పనుల్లో కదలిక వస్తుంది. న్యాయ సమస్యలను అధిగమిస్తారు. ఆత్మీయులు, స్నేహితుల సలహాలతో పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కార్య సాఫల్యం ఉంటుంది. కళాకారులకు, సాహితీవేత్తలకు కలిసి వస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. స్వయం వృత్తిలో ఉన్న వారికి పని భారం పెరుగుతుంది. అయితే రాబడి సంతృప్తినిస్తుంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. యోగదాయకమైన కాలం నడుస్తుంది. కార్యాలు సిద్ధిస్తాయి. శ్రమ ఫలిస్తుంది. అవరోధాలు తొలగుతాయి. గిట్టని వారు చేసే ఆరోపణలను పట్టించుకోవద్దు. అవమానాలను తట్టుకుని నిలబడతారు. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపును సాధిస్తారు. వ్యాపార లాభం ఉంటుంది. చక్కటి ఆలోచనలతో బంగారు భవిష్యత్తును సాధిస్తారు. కెరియర్ పరంగా ఇది చాలా మంచి సమయం. మీరు ఉద్యోగాలను మార్చడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మీకు మంచి జాబ్ ఆఫర్ వస్తుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వ్యక్తులు వేరే నగరాల్లో జాబ్ ఆఫర్ పొందవచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారి కోరికలు కూడా నెరవేరుతాయి. గణపతి ధ్యానం శ్రేష్టం. ప్రయాణాలు కలిసి వస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు ముందుకు రావచ్చు. అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు కలిసి వస్తుంది. అయితే శ్రమతో కూడుకున్న ఫలితాలు ఉంటాయి. సంయమనం, ఏకాగ్రత అవసరం. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. శుభకార్య ప్రయత్నాల్లో అందరి సహకారం లభిస్తుంది. కొత్త వ్యక్తుల వల్ల కార్య సాఫల్యం ఉంటుంది. వాహనం మూలంగా ఖర్చులు ఉంటాయి. కళాకారులకు అనుకూలమైన సమయం. తీర్థయాత్రలు, విహారయాత్రలకు ప్రయత్నాలు కొనసాగుతాయి. అదృష్ట కాలం కొనసాగుతుంది. శ్రద్ధతో పనులు చేయండి. ఏది అనుకుంటారో అదే జరుగుతుంది. ఆచితూచి ఖర్చు చేయండి. ఉత్తమ భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. శాంత చిత్తంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ద్వారా లాభపడతారు. ఆపదల నుంచి బయటపడతారు. శుభవార్తలు శక్తినిస్తాయి. కెరియర్ పరంగా చాలా మంచిది. కార్యాలయంలో విజయం ఉంటుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు అందుతాయి. మీ గౌరవం పెరుగుతుంది. మీ కెరీర్ గ్రాఫ్ పెరుగుతుంది. మీరు గొప్ప జాబ్ ఆఫర్ పొందవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం చాలా బాగుంటుంది. ఇటువంటి వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఇష్టదేవత నామస్మరణ మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.